ఆదికాండం 26:18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఇప్పుడు ఇస్సాకు చేసింది ఏమిటంటే, తన తండ్రి తవ్విన బావులను తిరిగి త్రవ్వించాడు. ఇస్సాకు, ఇవి నా తండ్రి బావులు, ఇవి నా తండ్రి బావులు. కాబట్టి ఇస్సాకు తెలుసుకున్నాడు ఏమిటంటే, ఇవి నా తండ్రి బావులు, నా తండ్రివి, కాబట్టి ఇది నావి, మా నాన్నది నాది. చూడండి, తల్లిదండ్రులైన వారికి మీకు ఏదైనా ఆస్తి ఉందనుకోండి, ఎవరికైనా సరే, అది ఎవరికి చెందుతుంది? ఆటోమేటిక్గా పిల్లలకి చెల్లుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు ఇస్సాకు అంటే, ఇవి నా తండ్రి బావులు, అంటే నా బావులు లేదా నా తండ్రివి, ఇవి నావి, కాబట్టి ఈ బావులు నేను స్వాధీనపరచుకోవాలి. సోదరుడ సహోదరి, ఇస్సాకు ఆ బావులను స్వాధీనపరచుకోవడానికి హక్కును ఉపయోగించాడు. ఇది నా తండ్రివి, నా తండ్రి బావులు తవ్వించాడు, మా నాన్న బావులివి, నా బావులివి, మా నాన్నది కాబట్టి వెళ్ళాడు క్లెయిమ్ చేయడానికి. మనం ఏం చేయాలి ఇప్పుడు? 2 కొరింథీ 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. రాయబడి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఎన్ని వాగ్దానములైనా సరే క్రీస్తునందు అవన్నీ మనవి. ప్రతి వాగ్దానం మనదే. నేను అన్నట్టు బైబిల్ చెప్తుంది, దేవుని వాగ్దానం ఎన్ని అయినా సరే అవన్నీ కూడా క్రీస్తులో మనవి. ఎందుకు క్రీస్తులో మనవి? యేసు క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడి మన పరమ తండ్రి వాగ్దానాలకు, పరమ తండ్రి ఆస్తికి, పరమ తండ్రి యొక్క కలిగిన స్వాస్థ్యానికి మనం హక్కుదారులము. లీగల్ ఎయిర్స్ అనమాట, మనం హక్కుదారులం, చట్టరీతిగా మనది, అంతే. రియల్ వారసులం అన్నమాట మనం. అర్థమవుతుందండి? కాబట్టి ఏం చేయాలి మనము అంటే, సోదరుడ సహోదరి, ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేయాలంటే నాది ఏదొచ్చినా నువ్వు క్లెయిమ్ చేయగలగాలి. అది నాది, నేను పొందుకోవాలి. ఈ మాట నేను నెరవేర్పును చూడాలి. ఈ వాగ్దానము నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో, నా సంఘములో నెరవేర్పు నేను చూడాలి, క్లెయిమ్ చేయాలి. ఇక్కడ చూస్తే ఇస్సాకు తన తండ్రి బావులను క్లెయిమ్ చేశాడు. దేవుని బిడ్డ, యేసులో దేవుని వాగ్దానములన్నీ నీవి, నావి. ఇక్కడే మనం క్లెయిమ్ చేయాలా, ఇక్కడే దాన్ని స్వతంత్రించుకోవాలా తప్ప చచ్చిపోయిన పరలోకంలో ఏ వాగ్దానం అవసరం. ఎందుకని ఆయనే అక్కడ ఉంటాడు, వాగ్దానం ఇచ్చిన ఆయన ఉంటాడు. ఏదైనా ఆయన సప్లై చేస్తాడు, వాగ్దానం అవసరం లేదు. వాగ్దానం ఎప్పుడు అవసరము అంటే, చెప్పిన ఆయన లేడు కాబట్టి వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను చెప్పిన దాని ప్రకారం మీరు క్లెయిమ్ చేయండి. దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం మనది. కాబట్టి ఇస్సాకు నా తండ్రి బావులు నావి అని ఎలా క్లెయిమ్ చేశాడు. మనము వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి శత్రువు మన దగ్గర నుండి దోచుకున్నదంతా తిరిగి మనము స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలి. అది పొందుకునే విధానము.